హాయ్ అండి. నమస్తే. ముందుగా మనం కడాయి పెట్టుకొని ఒక 1 ½ టీ స్పూన్ నెయ్యి వేడి చేసుకొని కొద్దిగా జీడిపప్పును ఫ్రై చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 యాలకులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, ఒక పావు టీ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే కొద్దిగా క్యారెట్, ఒక బంగాళదుంపని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనాని వేసుకోవాలండి. అలాగే టేస్ట్‌కి సరిపడా సాల్ట్, ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి, ఒక కప్పు తీసుకున్నాను. ఒక కప్పు బాస్మతి రైస్‌కి 2 కప్పుల కొబ్బరి పాలు అయితే సరిపోతుందండి. మన కుక్కర్‌లో అయితే 1 ½ కప్ అయితే సరిపోతుంది కొబ్బరి పాలు. మనం కడాయిలో చేసుకుంటున్నాం కాబట్టి 2 కప్పులు కొబ్బరి పాలు వేసుకున్నాను. అలాగే మనం వేయించిన జీడిపప్పు వేసుకొని ఒక 15 నిమిషాల పాటు దీన్ని సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలండి.